ప్లీజ్, ప్లీజ్ దయచేసి లైవ్‌లోకి రండి. సపోర్ట్ చేయండి. అస్సలు ఏంటి ఎప్పుడు వచ్చేవాళ్ళు ఏమైపోయారు అసలు ఈరోజు? నాకసల సిగ్నల్స్ కూడా కట్ అయిపోతుంది. లైవ్ అస్సల మాకిక్కడ సిగ్నల్స్ ఉండగా ప్లీజ్ దయచేసి ఫాస్ట్‌లో లైవ్ వచ్చేసింది. పడుకున్నారు సార్లే పడుకున్న వాళ్ళందరూ లెగండి 3 అయిపోయింది టైము. నాకు సపోర్ట్ చేసినోళ్ళందరూ ఏరసల. ఎవరు ఉన్నారు లైవ్‌లో? అవునండి. అస్సల ప్లీజ్ లైవ్‌లోకి రండి. లైవ్‌లో ఉన్నవాళ్ళు సపోర్ట్ చేయండి. కామెంట్ చేయండి. అసలెవరున్నారా? లేరా? అసలు కూడా తెలియట్లేదు. నేనసలు అనవసరంగా స్టార్ట్ చేశానేమో అనిపిస్తుంది. అసలేం రావట్లేదు. నేనింకా 3 అవుతుంది గదా! చూస్తాను వస్తారో రారో. లైవ్ కట్ చేసేస్తా ఇంకా. ఈరోజు నాకు వాచ్ టైమ్ వెళ్ళకపోయినా పర్వాలేదు. నేను ఇంతసేపు చూస్తున్నాను కదా! మీరందరూ కూడా నాకు నోటిఫికేషన్ వచ్చేసిద్ది కదా! మీ అందరికీ. నా సబ్‌స్క్రైబర్స్ అందరూ ఏమైపోయారు? బిజీ అయిపోయారా? ఒక్కొక్కరు లైవ్ స్టార్ట్ జేత్తే స్టార్టింగ్‌లోనే 100 మంది అలా ఎళ్ళిపోతారు. ఆళ్ళకెలా ఎళ్తారో ఏంటో అసలు మాకైతే తెలీదు గానీ, మేము స్టార్ట్ చేస్తుంటే కనీసం 15 మందొస్తే, ఆ 15 మందిలో కూడా నలుగురు, ఐదుగురు లైక్ ఇస్తారు ఎళ్ళిపోతారు కదమోళ్ళందరూ. అలాంటి వాళ్ళకి అస్సలు రారనమాట లైవ్‌లోకి. ఇంకా వచ్చారనుకో మంచిగా కామెంట్స్ పెట్టరు. మేము మళ్ళీ వచ్చిన వాళ్ళు మళ్ళీ బ్యాడ్ కామెంట్స్ పెట్టడం. ఎక్కడుందిలేండి న్యాయం. ఆ రోజు వచ్చారులే అని సంతోషంగా ఉంటే, ఆ సంతోషాన్ని పాడు చేయడానికి ఎవరో ఒకళ్ళు వస్తానే ఉంటారు. లేదు అనుకుంటే ఇంకా అలాగే ఉండిపోయిద్దనమాట. ఏదో షార్ట్స్‌లో అన్నందుకు మమ్మల్నెందుకు మాకెందుకు లైక్ చేస్తారులే, మాకెందుకు ఇచ్చేస్తారులే అన్నట్టు మేము అలాంటి లైవ్ పెడితే ఎవరొస్తారు అన్నట్టుంది అనమాట. ప్లీజ్ ప్రతి లైవ్ చూసే ప్రతి ఒక్కళ్ళకి కూడా చెప్తున్నాను. ప్లీజ్ లైవ్‌లోకి రండి. సపోర్ట్ చేయండి. ఎంకరేజ్ చేయండి. మీరు వస్తారు సపోర్ట్ చేస్తారనే కదా! మాలాంటి వాళ్ళు ధైర్యం చేసి లైవ్ చేసేది. అసలెవరు రారేంటి లైవ్‌లోకి?